హాయ్ ఫ్రెండ్స్, బే ఆఫ్ బెంగాల్లో జనరేట్ అయిన ఈ సైక్లోన్ అంఫన్ దీని ఎఫెక్ట్కి అటు బంగ్లాదేశ్ ఇటు ఇండియా అతలాకుతలం అయిపోతున్నాయి. దాంట్లో ముఖ్యంగా మనకి వెస్ట్ బెంగాల్, ఒడిషా బోత్ స్టేట్స్కి చాలా తీరని నష్టం జరిగింది. దీంట్లో ఈ అంఫన్ సైక్లోన్ గురించి ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో అంఫన్ సైక్లోన్, ఈ అంఫన్ అనే వర్డ్ అంఫన్ పిహెచ్ఏఎన్ అంఫన్ అంటాం. ఇది ఒక థాయిలాండ్ వర్డ్. ఈ థాయిలాండ్ భాషలో మీనింగ్ ఏంటంటే థాయిలాండ్ వర్డ్లో స్కై అనేది దీని యొక్క మీనింగ్ అనమాట. ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం థాయిలాండ్ అట ఈ పేరుని వాడుకుందట, మళ్ళీ ఇప్పుడు వాడుకుంది ఈ యొక్క పదాన్ని. సో అంఫన్ మీనింగ్ ఏంటంటే స్కై అనేది దీని యొక్క అర్థం. ఇది ఒక ట్రోపికల్ సైక్లోన్. ఎందుకంటే ఇండియా కానీ బంగ్లాదేశ్ కానీ ఏ జోన్లో ఉన్నాయంటే ట్రోపికల్ జోన్లో ఉన్నాయి. అదే చైనా తీసుకుంటే టెంపరేట్ జోన్లో ఉంది. సో మన దేశంలో వచ్చి ఏ బంగ్లాదేశ్ కానీ ఇండియా కానీ ఏ సైక్లోన్ అయినా కూడా మన ట్రోపికల్ సైక్లోన్స్. ఈ ట్రోపికల్ సైక్లోన్స్ ఎప్పుడు కూడా చాలా ఎఫెక్ట్ కలిగిస్తాయి, అంటే ఎక్కువ లాస్ని, ఇంపాక్ట్ని కలిగిస్తాయి. డివాస్టేషన్ అంటే ఇంగ్లీష్లో, అంటే వినాశనం కలిగిస్తాయి. అదే జరిగింది. సుమారు 1,00,000 కోట్ల వరకు నష్టం జరిగిందని వెస్ట్ బెంగాల్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు ప్రకటించడం జరిగింది. దీంట్లో మనం చూస్తే ఈ ట్రాపికల్ సైక్లోన్స్ ఆర్ టెంపరేచర్ సైక్లోన్స్ రెండింటికి కంపేర్ చేస్తే ఎక్కువ నష్టం మనం ట్రాపికల్ సైక్లోన్స్ వల్ల వస్తుంది. అంటే ఈ సైక్లోన్స్ ఎప్పుడు కూడా జనరేట్ అయ్యాయి. ఏ విధంగా జనరేట్ అవుతాయంటే, ఇది వరల్డ్ తీసుకుంటే గ్లోబ్, ఈ గ్లోబ్లో ఈక్వేటర్కి దగ్గరలో 0 degrees ఇది 5 degrees to 20 degrees ఈ మధ్యలో జనరేట్ అయిన ఈ సైక్లోన్సే బోత్ సైడ్స్, నార్థన్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్, ఇవి చాలా మనకి డివాస్టేషన్ కలిగిస్తాయి, అంటే నష్టాన్ని కలిగిస్తాయి. మోస్ట్ పవర్ఫుల్ అనమాట. అంటే గ్లోబ్లో 5 degrees to మనకి 5 degrees నార్త్ టు 20 degrees సౌత్, బోత్ సైడ్స్ ఈ డిగ్రీస్ మధ్య జనరేట్ అయిన ఈ యొక్క సైక్లోన్స్ ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. ఎక్కువ సైక్లోన్స్ కూడా మనకి ఈ డిగ్రీస్ మధ్య వస్తాయి. సో మన ఇండియా కూడా 8 degrees to మనకి 37 degrees మధ్యలో ఉంది కాబట్టి మన ఇండియా కూడా ఈ జోన్లోకి వస్తుంది. మోర్ ఎవర్ ఇండియా వన్ ఆఫ్ ద 6th largest సైక్లోన్ ప్రోన్ కంట్రీ ఇండియా మనకి. కాబట్టి ఈ ఇండియాకి సహజంగా సంవత్సరానికి 5 to 6 సైక్లోన్స్ వస్తూ ఉంటాయి. ఆన్ యావరేజ్ 5 to 6 సైక్లోన్స్. ఓకే, సో దీంట్లో మనకి ముఖ్యంగా మనకి ఈ క్లాసిఫికేషన్ చూస్తే సైక్లోన్స్లో మన క్లాసిఫికేషన్ 31 to 61 km/h యూనిట్స్ అన్నీ కూడా అక్కడ km/h తీసుకుంటే దీన్ని డిప్రెషన్ అంటాం. డిప్రెషన్ 62 to 88 kilometers దీన్ని సైక్లోన్స్ ఆర్ స్టార్మ్స్ అంటాం. సైక్లోన్స్ ఆర్ స్టార్మ్స్. 89 to 118 kilometers సివియర్ సైక్లోన్, 119 to 221 వెరీ సివియర్ సైక్లోన్, 221 అబోవ్ సూపర్ సైక్లోన్ అంటాం. ఎప్పుడో ఒడిషాలో వచ్చింది 1999లో, 1999లో 10,000 మంది చనిపోయారు. 221 km/h అంటే ఇమాజిన్ ఈక్వల్ టు బుల్లెట్ ట్రైన్ స్పీడ్ అనమాట. ఈక్వల్ టు బుల్లెట్ ట్రైన్ స్పీడ్. యూ కెన్ ఇమాజిన్ దట్ డివాస్టేషన్, అది యొక్క ఎంత డిజాస్టర్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ పాస్ట్ 2-3 డేస్లో మనకి ఇప్పుడు మే 13th ఇది ఎఫెక్ట్ అయింది. బే ఆఫ్ బెంగాల్లో ఇది స్టార్ట్ అయింది. నార్త్ బే ఆఫ్ బెంగాల్లో నెమ్మదిగా మనకి 2 days బ్యాక్ ఇది తీరాన్ని తాకింది. ఈ వెస్ట్ బెంగాల్, ఒడిషాని అతలాకుతలం చేసిన ఈ యొక్క అంఫన్ సైక్లోన్ యొక్క స్పీడ్ చూస్తే అది సూపర్ సైక్లోన్, అంటే 240 km/h చూడండి. అందుకే సూపర్ సైక్లోన్. ఒడిషాలో 1999లో వచ్చిందని చెప్పుకున్నాం సూపర్ సైక్లోన్. మళ్ళీ ఇప్పుడు 2007లో బంగ్లాదేశ్లో సిదర్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు. సో ఇది 240 km/h అంటే ఎంత డివాస్టేషన్ ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని 1,00,000 కోట్ల వరకు ఇది లాస్ జరిగింది దీనివల్ల అని చెప్పి. అంటే ఈ అంఫన్ సైక్లోన్కి బిఫోర్ కోల్కతా, ఆఫ్టర్ కోల్కతా అని చెప్పుకోవచ్చు మనం. ఆ విధంగా అంత లాస్ వచ్చింది. మనకి హుదూద్ సైక్లోన్ వచ్చినప్పుడు విశాఖపట్నంలో 70,000 కోట్ల నష్టం జరిగింది. సేమ్ థింగ్ వెస్ట్ బెంగాల్లో ప్రజెంట్ మనకి ఈ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓకే, అయితే ఇంతకీ ఈ సైక్లోన్ అంటే ఏంటి, అసలు ఎలా జనరేట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఈ సైక్లోన్ ఏంటి, అది ఎలా జనరేట్ అవుతుంది, ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు అంఫన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, థాయిలాండ్ వర్డ్. దీని మీనింగ్ స్కై అంటాం. ఈ అంఫన్ అనేది ట్రాపికల్ సైక్లోన్. మన ఇండియాలో వచ్చేవన్నీ కూడా ట్రాపికల్ సైక్లోన్స్, బంగ్లాదేశ్ కూడా ట్రాపికల్ సైక్లోన్స్. ఓకే,
సైక్లోన్ అనే పదం, ఈ సైక్లోన్ అనే ఈ యొక్క పదం మనకి ఒక గ్రీకు వర్డ్ నుంచి వచ్చింది. గ్రీకు పదం సైక్లోస్ అంటే కాయిల్ ఆఫ్ ది స్నేక్, కాయిల్ ఆఫ్ ది స్నేక్, చుట్టుకుని ఉన్న పాము అని అర్థం. సైక్లోన్ అంటే చుట్టుకుని ఉన్న పాము అని అర్థం. సో ఈ పిక్చర్లో చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో. ఈ వాటర్ అంతా చూడండి, ఈ విధంగా విల్లు పుల్ల లేదు, ఈ విధంగా అంటే ఎలా ఉంది, ఈ విధంగా ఉంది, అంటే కాయిల్ ఆఫ్ ది స్నేక్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ ఇది ఈ పాయింట్ డాట్ పెట్టాను చూడండి, ఈ పాయింట్ ఇది. దీన్ని ఐ ఆఫ్ ది సైక్లోన్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? ఐ ఆఫ్ ది సైక్లోన్ అంటాం. ఐ ఆఫ్ ది సైక్లోన్ అంటాం. ఐ ఆఫ్ ది సైక్లోన్. సో ఈ చుట్టూన దీన్ని వాల్ ఆఫ్ ది సైక్లోన్ అంటాం. వాల్ ఆఫ్ ది సైక్లోన్ అంటే అవుటర్ సర్ఫేస్. సెంటర్ పాయింట్ ఏమంటాం మనం? ఐ ఆఫ్ ది సైక్లోన్. అవుటర్ పార్ట్ ఏమంటాం? వాల్ ఆఫ్ ది సైక్లోన్. ఇప్పుడు ఇక్కడ ఏ సైక్లోన్ మీనింగ్ ఇక్కడ హై ప్రెషర్ అవుట్ సైడ్, ఇదంతా హై ప్రెషర్. ఈ హై ప్రెషర్ ఇట్ ట్రావెల్స్ టువర్డ్స్ ది లో ప్రెషర్, ఇది లో ప్రెషర్. ఈ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వెళ్ళినప్పుడు అది విర్లు పుల్లిగా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇదే సైక్లోన్. ఏ సైక్లోన్ మీన్స్ లో ప్రెషర్ ఎట్ ది సెంటర్ పాయింట్ అండ్ increasing high pressure at surroundings. It is known as cyclone. So cyclone center point eye of the cyclone, బయట ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది వాల్ ఆఫ్ ది సైక్లోన్. వాల్ ఆఫ్ ది సైక్లోన్ దగ్గర ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఐ ఆఫ్ ది సైక్లోన్ దగ్గర ప్రెజర్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది సివియర్ సైక్లోనా, వెరీ సివియర్ సైక్లోనా, సూపర్ సైక్లోనా, అది సైక్లోనా లేదా డిప్రెషనా? ఇట్ డిపెండ్స్ ఆన్ ఈ డిస్టెన్స్. అంటే ఇక్కడ ప్రెజర్కి మధ్య వేరియేషన్ చూస్తారు. అంటే ఈ సైక్లోన్స్ రావడానికి కారణం ఏంటంటే ప్రెషర్ వేరియేషన్. ఈ ప్రెషర్ వేరియేషన్ లీడ్స్ టు సైక్లోన్స్. ప్రెషర్ వేరియేషన్ లీడ్స్ టు సైక్లోన్స్ ఓవర్ ది సీ సర్ఫేస్. ఇది సైక్లోన్స్కి కారణం. మరి మనం డిఫరెంట్ నేమ్స్ పెడుతున్నాం. ఇప్పుడు అంపన్ అని పెట్టాం, అంతకుముందు ఫనీ అని పెట్టాం, అంతకుముందు బుల్బుల్ పెట్టాం, అంతకుముందు నీలం పెట్టాం, అంతకుముందు సిదర్ పెట్టాం. ఇలా రకరకాలుగా పేర్లు పెడుతున్నాం. ఏంటంటే 2004లో 2004 నుంచి కూడా మన ఇండియన్ ఓషన్లో 8 కంట్రీస్ 8 నేమ్స్ సజెస్ట్ చేసి ఇస్తే 64 పేర్లు అవుతాయి. ఈ 64 పేర్లని రొటేషన్ పద్ధతిలో ఒక్కొక్క దేశం మనకి ఈ పేర్లు పెట్టుకుంటూ వస్తుందన్నమాట. ఇది ఈ అంపన్ అనేది థాయిలాండ్ ఆల్రెడీ 7 పెట్టేసింది, అంపన్తో 8 అయిపోయినాయి, ఇక థాయిలాండ్ ఛాన్స్ అయిపోయింది. అలా ఒక్కొక్క కంట్రీ 8 నేమ్స్ ఇవ్వాలి, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇస్తారనమాట. ఈ నేమ్స్ పెట్టడం అనేది 2004 నుంచి స్టార్ట్ చేశారు. ఈ విధంగా మనకి నేమ్స్ పెడుతూ వస్తున్నాం. ఈ సైక్లోన్స్ అనేవి ముఖ్యంగా మనకి ఈ టెంపరేచర్ ప్రెషర్ వేరియేషన్ ఓవర్ ది సీ సర్ఫేస్, వీటి వల్ల మనకి ఈ సైక్లోన్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య మనకి ఈ 2-3 డేస్లో వెస్ట్ బెంగాల్, ఒడిషా తీరం, ఈ రెండింటి కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఆంధ్రాకి ఇప్పుడు నార్త్ ఆంధ్రాలో లైట్గా మనకి కొంచెం ఎఫెక్ట్ తప్ప పెద్దగా ప్రాణ నష్టం జరిగేది ఏమీ లేదు. ఇప్పటి వరకు మనకి వెస్ట్ బెంగాల్లో 72 మంది చనిపోయారు. సో 1,00,000 కోట్ల లాస్ వచ్చిందని మన మమతా బెనర్జీ గారు ప్రకటించారు. నరేంద్ర మోడీ గారు కూడా ఏరియల్ సర్వే జరిపారు. సో 1000 crores మనకి ఇమీడియట్ రిలీఫ్ ప్యాకేజ్ కింద వెస్ట్ బెంగాల్కి ఇచ్చారు. అలాగే 500 crores రూపీస్ ప్యాకేజ్ కింద ఒడిషాకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి ఈ మధ్య వచ్చిన ఈ అంపన్ సైక్లోన్ యొక్క స్పెషాలిటీ. ఇది ఒక మనకి హై డివాస్టేషన్ సైక్లోన్. ఓకే, మన ఐటీ ఎక్స్పర్ట్స్ గురించి మన గవర్నమెంట్ 2 days బ్యాక్ ఒక రిపోర్ట్ని తయారు చేసి ప్రెస్ మీడియాకి రిలీజ్ చేసింది. దీంట్లో ఐటీ ఎక్స్పర్ట్స్లో మన తెలంగాణ నెంబర్ 1 ఉంది. దేశంలోనే నెంబర్ 1. గత 5 years నుంచి కూడా నెంబర్ 1 వస్తుంది. ముఖ్యంగా మనం చూస్తే 2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ యొక్క ఐటీ ఎక్స్పోర్ట్స్ 52,258 కోట్లు. అది 2018-19 ఫైనాన్షియల్ ఇయర్కి 1,00,000 దాటిపోయింది. 1,09,209 కోట్లకు 219 కోట్లకు పెరిగింది. అది ఈ ఫైనాన్షియల్ ఇయర్ చూస్తే లాస్ట్ 2019-20 చూస్తే ఈ కరోనా ఎఫెక్ట్ ఉన్నా కూడా
మనకి 1,28,807 కోట్లు. దేశంలోని హైయెస్ట్ గ్రోత్ రేట్ 17.93, 18% గ్రోత్ రేట్ తోటి తెలంగాణ నెంబర్ 1 ఉంది ఐటీ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ రేట్లో కూడా. అలాగే తెలంగాణ అట ఈ 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ చూస్తే కొత్త జాబులు 39,093 కొత్త జాబులు వచ్చాయట ఈ ఐటీ కంపెనీస్లో తెలంగాణలో. ఇంత అద్భుతమైన ప్రగతి సాధిస్తూ తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకుపోతుంది ఐటీ ఎక్స్పోర్ట్స్లో. దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. 1 year కాదు, పాస్ట్ 5 years నుంచి కూడా ఇదే ఐటీ ఎక్స్పోర్ట్స్లో ప్రథమ స్థానంలో నిలుస్తూ వచ్చింది. ఓకే, ఐటీ ఎంప్లాయీస్ 5,82,126 మెంబర్స్ ఉన్నారు తెలంగాణలో. 5 lakhs అంటే సుమారు 6 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో ఐటీ ఎంప్లాయీస్. అదేవిధంగా నేషనల్ గ్రోత్ రేట్ చూసుకుంటే ఈ యొక్క ఐటీ సెక్టార్లో 8.09%. బట్ మన తెలంగాణ గ్రోత్ రేట్ దీనికంటే మోర్ దెన్ డబుల్. టీఎస్ గ్రోత్ రేట్ ఇప్పుడు చెప్పుకున్నాం 17.93%. అంటే నేషనల్ గ్రోత్ రేట్ కంటే తెలంగాణ గ్రోత్ రేట్ మోర్ దెన్ డబుల్ ఉంది. అదేవిధంగా తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్ పర్సంటేజ్ ఇన్ ఇండియా చూస్తే 11.6% 1920. అలాగే 18-19 చూసుకుంటే 10.6% నుంచి 11.6%కి జంప్ చేసాం మనం. సో ఇది ఐటీ యొక్క అభివృద్ధి మన తెలంగాణలో. తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 వృద్ధిలో కూడా, ఎక్స్పోర్ట్స్లో కూడా. ఓకే, యూనివర్సిటీ ప్రొఫెసర్ రమేష్ మిశ్రాకు మనకి నెదర్లాండ్స్ ప్రభుత్వం ఇచ్చే నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ సైన్స్ డిప్లొమసీ అవార్డు వచ్చింది. ఈ అవార్డు ఆయనకి అంటే దౌత్య సంబంధాలంట, అంటే రిలేషన్స్ నెదర్లాండ్స్కి అదేవిధంగా ఇండియాకి ఈ సైన్స్ రీసెర్చ్ల మధ్య దౌత్యం ఏ విధంగా ఉంది వాటికి సంబంధించి పరిశోధన చేశారు కాబట్టి ఈ అవార్డు ఆయనకి రమేష్ మిశ్రాకి రావడం జరిగింది. ఓకే, ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఇచ్చే యూనిఫైడ్ లైసెన్సెస్లో ఇండియాలో చూస్తే రాష్ట్రాల్లో రాజస్థాన్ నెంబర్ 1 ఉంది, నెంబర్ 2 ర్యాంక్లో తెలంగాణ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ యూనిఫైడ్ లైసెన్సెస్ ఇస్తారు. దాంట్లో మనకి రాజస్థాన్ నెంబర్ 1 ఉంటే తెలంగాణ నెంబర్ 2 ప్లేస్లో ఉంది. అదేవిధంగా ఇబ్రహీం జుబేర్ మహమ్మద్, ఈయన హైదరాబాద్ వాసి, హైదరాబాద్లో చదువుకున్నాడు. అయితే ఈయన అమెరికాలో అల్ ఖైదా సానుభూతి పరుడు అని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ జైల్లో ఉన్నాడు. ఈ కరోనా మూలంగా ఈయన రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈయన మనకి ఢిల్లీ వచ్చినప్పుడు ఆ ప్రత్యేక విమానంలో మనకి ఈ వందే భారత్ మిషన్లో భాగంగా విదేశాలను తీసుకొస్తున్నాం కదా మనం, దాంట్లో కూడా ఈయన ఉన్నాడు. ఈయన పట్టుకుని ఇంట్రాగేట్ చేస్తున్నాం మనం, అందుకే న్యూస్లోకి వచ్చాడు ఇబ్రహీం జుబేర్ మహమ్మద్. ఓకే, సీఎం కేసీఆర్ గారు ఒక మాట అంటారు, నియంత్రణ అంటే కంట్రోలింగ్ మెథడ్ ఆఫ్ అగ్రికల్చర్. నియంత్రణ పద్ధతిలో వ్యవసాయం జరగాల, అడ్డగోలుగా జరగకూడదు. అందరూ వరేస్తే వరేయకూడదు, అందరూ కంది వేస్తే కంది వేయకూడదు, అందరూ కాటన్ వేస్తే కాటన్ వేయకూడదు. ఎంత అవసరమో అంతే వేయాలి. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను మీకు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో. ఇప్పుడు దీంట్లో భాగంగా రైతు వేదిక క్లస్టర్స్ ఏర్పాటు చేయాలి. టోటల్ తెలంగాణలో 2,602 క్లస్టర్స్ ఉన్నాయి, రైతు వేదిక క్లస్టర్స్. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఎస్టాబ్లిష్డ్ బై తెలంగాణ గవర్నమెంట్ 2 days బ్యాక్ అఫీషియల్గా, ఇంతకుముందు లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణ గవర్నమెంట్ పర్యావరణ పరిరక్షణ కోసం కంకణం కట్టుకుంది. దీంట్లో భాగంగానే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, PK-8303 పాకిస్తాన్ ఫ్లైట్ ఎయిర్ బస్ A320 టైపు లాహోర్ నుంచి కరాచీ వస్తూ ఉంటే జస్ట్ యాక్చువల్లీ 1 week బ్యాకే మనకి లాస్ట్ సాటర్డేనే దీన్ని ఎయిర్ సర్వీస్ ఓపెన్ చేశారు. మన ఇండియాలో ఇంకా రేపటి నుంచి ఓపెన్ చేయబోతున్నారు. బట్ పాకిస్తాన్లో లాస్ట్ సాటర్డే ఈ డొమెస్టిక్ ఎయిర్ సర్వీస్ ఓపెన్ చేశారు డ్యూ టు కరోనా. సో ఇది PK-8303 ఈ యొక్క ఫ్లైట్ అంటే ఎయిర్ బస్ A320, ఏ అంటే ఎయిర్ బస్ 320 టైప్, ఇది మోడల్. ఇది లాహోర్ నుంచి కరాచీ వస్తూ ఉంటే బిఫోర్ 1 minute ల్యాండింగ్, బిఫోర్ 1 minute ల్యాండ్ అయిపోతుంది. ఇక్కడ ల్యాండింగ్ వీల్స్ ప్రాబ్లం వచ్చి మనకి ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఏటీసీ నుంచి సిగ్నల్స్ కట్ అయినాయి ప్లేన్కి. మనకి అక్కడ పైలట్ ఇద్దరు కూడా మేడే అని చెప్పి లాస్ట్ వర్డ్స్ ఇవే. అంటే వాళ్ళ భాషలో మేడే అంటే ప్రమాదం అని అర్థం. అంటే ఇది ఒక ప్రమాదం అని చెప్పి ఆయన లాస్ట్ వర్డ్స్. ఆ తర్వాత ఏటీసీతో కాంటాక్ట్ తగ్గిపోయింది. తర్వాత ఈ యొక్క జనవాసాల్లో
హౌసెస్ మీద కూలిపోయింది. 97 పీపుల్ డైడ్, 97 మంది చనిపోయారు. 97 పీపుల్ డైడ్. 2010లో ఇదే ఇన్సిడెంట్, ప్లేన్ యాక్సిడెంట్ మన ఇండియాలో జరిగింది. 2020లో సేమ్ ప్లేన్ యాక్సిడెంట్ మళ్ళీ పాకిస్తాన్లో జరిగిందనమాట. అంటే ఇది కోఇన్సిడెన్సా అనుకోవాలా, ఏదో దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఈ 2010లో కూడా మన ఇండియాలో జరిగింది. అలాగే 2020లో ఇప్పుడు పాకిస్తాన్లో జరిగింది. ఓకే, సో నౌ అవర్ టాపిక్ ఈజ్ హాంకాంగ్ ఇష్యూ. ఈ హాంకాంగ్ అనేది చైనాలో భాగంగా ఉంది ప్రజెంట్. ఇది దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చేద్దాం, ఇష్యూ ఏంటో చెప్తాను మీకు. ఇది జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో దాడి చేసి ఈ హాంకాంగ్ని వశపరుచుకుంది. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో మనకి అసలు రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికి ప్రధానమైన కారణం జపానే, అగ్రెసివ్నెస్. దీంట్లో భాగంగా 1941లో జపాన్ హాంకాంగ్ని వశపరుచుకుని 45 వరకు రూల్ చేసింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో మనకి అమెరికా, బ్రిటన్ వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, జపాన్ మీద బాంబ్ డ్రాప్ చేశారు, హిరోషిమా నాగసాకి. జపాన్ పతనం అయిపోయింది. ఇక దీన్ని చూసుకునే ఓపిక లేకుండా పోయింది. ఆ తర్వాత 1945లో మనకి బ్రిటిష్, చైనా ట్రూప్స్ ఈ యొక్క హాంకాంగ్ని వశపరుచుకుని, బ్రిటిష్, చైనా ట్రూప్స్. అప్పుడు 1945 నుంచి ఇది బ్రిటిష్ వాళ్ళ రూలింగ్కి వెళ్ళిపోయింది. అంటే హాంకాంగ్ ఫస్ట్ ఎవరు రూలింగ్లో ఉండేది, జపాన్ రూలింగ్లో ఉండేది. తర్వాత బ్రిటిష్ రూలింగ్కి వెళ్ళింది. బ్రిటిష్ వాళ్ళు 84లో బ్రిటిష్ అప్పుడు పిఎం మార్గరెట్ థాచర్ చైనాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు, ఒక అగ్రిమెంట్ అనమాట. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఈ హాంకాంగ్ని విడిచిపెట్టి 1997లో బ్రిటిష్ వాళ్ళు ఆ హాంకాంగ్ని చైనా వాళ్ళకి ఇచ్చారు. అప్పటి నుంచి 1997 నుంచి హాంకాంగ్ అంతా కూడా చైనాలో భాగంగానే ఉంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మాకు అటానమస్ రీజన్ కావాలి, మేము చైనాలో పార్ట్గా ఉండము అనేది వీళ్ళ వాదన. ఎన్నో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అయితే రీసెంట్గా ఎంత న్యూస్లోకి వచ్చిందంటే ఒక బిల్లు ప్రవేశపెడుతున్నారు చైనా నేషనల్ పార్లమెంట్లో, చైనా నేషనల్ పీపుల్స్ పార్లమెంట్లో ఈ హాంకాంగ్ గురించి బిల్లు ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఇది న్యూస్లోకి వచ్చింది. మేము అటానమస్గా ఉంటాం, స్వయం ప్రతిపత్తిగా ఉంటాము, మేము మీ పెత్తనం మా మీద వద్దు అనేది వీళ్ళ వాదన, ఈ హాంకాంగ్ ప్రజల వాదన. చూడాలి మరి అమెరికా దీని విషయంలో ఎలా స్పందిస్తుందో. ఎందుకంటే అమెరికాకి, చైనాకి ఈ మధ్య మనకి కరోనా విషయంలో రోజుకి ఒక మాటల యుద్ధం జరుగుతుంది, ట్రంప్, జీ జిన్పింగ్. ఓకే, సో లెట్ us వెయిట్ ఏం జరుగుతుంది అనేది చూడాలి ఒకసారి. 2 days ago ఈ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు వరల్డ్ ఫాస్టెస్ట్ వేగవంతమైన ఇంటర్నెట్ డేటా కనిపెట్టారు. అది 44.2 టెరాబైట్స్ పర్ సెకండ్. ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు ఇది చూస్తే మనకి యూనివర్సిటీ RMIT యూనివర్సిటీస్, ఏ టీమ్ ఆఫ్ మోనాష్ స్విన్బర్నీ టీమ్, RMIT యూనివర్సిటీ వాళ్ళు 44.2 టెరాబైట్స్ అట. వీళ్ళు ఏం చేశారట, మైక్రోకోమ్ అని చెప్పి చూడండి, ఇట్లా ఉంటుంది దువ్వెనలాగా మైక్రోకోమ్. దీన్ని ఉపయోగించి మనకి ఈ యొక్క ఫాస్టెస్ట్ డేటాని కనిపెట్టారు వాళ్ళు. మైక్రోకోమ్ అంటారు వీటిని, దీన్ని ఉపయోగించారు. ఇంతకుముందు టెలికామ్ హార్డ్వేర్ ఉపయోగించేవాళ్ళు మనం జనరల్గా ఈ డేటాకి, టెలికామ్ హార్డ్వేర్. ఇది ఇప్పుడు ఏం ఉపయోగించారు వాళ్ళు, మైక్రోకోమ్ ఉపయోగించారు. ఇది కొత్త ఇన్స్ట్రుమెంట్ అనమాట. దీని ద్వారా ఇంత స్పీడ్ని వాళ్ళు 44.2 టెరాబైట్స్ పర్ సెకండ్ స్పీడ్ని వాళ్ళు జనరేట్ చేయగలిగారు. ఓకే, మాలిక్యులర్ బయాలజీ, ఇది హైదరాబాద్లో ఉంది. ఇది జీవుల యొక్క జన్యు క్రమాలపైన విశ్లేషిస్తుంది. దీంట్లో COVID-19 జీన్స్ మీద కూడా విశ్లేషణ స్టార్ట్ చేసింది. ఇది విశ్లేషణ స్టార్ట్ చేసి ఒక షేరింగ్ మెకానిజం, గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ఫ్లుయెంజా అని పెట్టి ప్రపంచంలో ఈ కోవిడ్ మీద ఎన్ని దేశాలు అయితే పరిశోధన చేస్తున్నాయో ఆ అన్ని దేశాలకు కూడా మనకి ఇది ఏం చేస్తుందట, ఈ జెనెటిక్ క్రమాన్ని మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ జన్యు క్రమాన్ని ప్రపంచ దేశాలకు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల, షేరింగ్ చేయడం వల్ల ఆయా దేశాల రీసెర్చ్లో ఈజీ అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు కొత్త న్యూస్ ఏంటంటే, ఈ చైనాలో ఉన్న కోవిడ్కి జన్యు క్రమానికి మన ఇండియాలో ఈ కరోనా రోగుల్లో ఉన్న జన్యు క్రమానికి పోలిక లేదట. మరి ఎక్కడి నుంచి వచ్చింది, చైనా నుంచి రాలేదట. భారతదేశానికి కరోనా చైనా నుంచి రాలేదట, సింగపూర్లో ఉన్నాయట మూలాలు. ఇక్కడ ఉన్నాయట సింగపూర్. ఇది అంటే సింగపూర్లో ఉన్న కరోనా ఆ యొక్క బ్లడ్లో ఉన్న జెనెటిక్
దీనికి ఆ వైరస్ యొక్క జెనెటిక్కి మన ఇండియాకి సరిపోలేదట, చైనా నుంచి కాదట. ఇది ఈ యొక్క సెన్సేషన్ న్యూస్ CCMB వాళ్ళది.